వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సాధారణంగా పిల్లల్ని నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అని చెప్పి అతి గారాబం చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేయటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనే విషయం ఇవాళ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అతి గారాబం పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారండి. నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అడిగినవన్నీ కొనిపెట్టేయటం, లగ్జరీస్కి అలవాటు చేసేయటం, మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే వాళ్ళ అవసరాలు కాదు లగ్జరీస్ తీర్చడం అనేది చేస్తూ ఉన్నాను సార్. ఇలా చేయటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? అంటే పిల్లల ఆలోచన విధానం కానీ ఇలాంటి వాటిలో ఏమైనా మార్పులు ఉంటాయా సార్? వాళ్ళ ఫ్యూచర్ని ఎలా ఫేస్ చేయగలరు ఇలా అలవాటు చేస్తే? మీరు ఒక మాట చాలా బాగా అన్నారు. అవసరాలు కాదు, వాళ్ళ లగ్జరీస్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి పేరెంట్స్ లేదా ప్యాంపరింగ్ చేస్తున్నారు. ఈ ప్యాంపరింగ్ అన్నది ది మోస్ట్ డేంజరస్ థింగ్ వాట్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. అంటే మంచి చేస్తున్నాం అనుకోనే పిల్లలకి చెడు చేస్తున్నారు ప్యాంపరింగ్తో. నేను ప్రేమ పడుతున్నా అనుకుంటా, ప్రేమ పడ్డం లేదు, మీరు పిల్లల భవిష్యత్తునే నాశనం చేస్తున్నారని చెప్పి వాళ్ళకు అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ అండి. ఆ చిన్న పిల్లలు అప్పుడు ప్యాంపరింగ్ చేయొచ్చు ఒక 1 year 2 years దాకా, కానీ వాళ్ళ గ్రోత్ వస్తున్నా కొద్దీ ప్రపంచం అన్నది ఒక జంగల్ అండి. ఆ జంగల్ లోపల సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఈజ్ ది రూల్. మనం ఆ పిల్లల్ని ఈ ప్రపంచానికి అలవాటు చేయకుండా అల్లారు ముద్దుగా పెంచి నా కొడుకు నా కూతురు నేను పడ్డ కష్టాలు నా పిల్లలకు కలగకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, నేను ఎంత కష్టపడ్డాను జీవితంలో, ఆ కష్టపడబట్టే టుడే వాట్ యు ఆర్, దట్ ఈస్ ది రీజన్ ఇవాళ మీరు ఈ విధంగా ఉన్నారు. బట్ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్. ఆ ప్యాంపరింగ్ వల్ల వాళ్ళ లోపల ఒక భద్రతా భావం ఎంత ఎక్కువ అంటే అమ్మ నాన్న ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కూడా బయట ప్రపంచంలాగే బయట ప్రపంచంలో కూడా నాకు అంతే ఇంపార్టెన్స్ అండ్ ప్యాంపరింగ్ దొరుకుతుంది అని. కానీ బయట ప్రపంచం టు హుట్ విత్ యూ, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే బయట ప్రపంచం అనుకుంటుందో అప్పుడు ఈ పిల్లలకు తెలిసి వస్తుంది కదా. అంటే ఈ బయట ప్రపంచం ఈ సో క్రూయల్ అని చెప్పేసి ఆ బయట ప్రపంచంలో ఇమడలేక ఒక అభద్రతా భావానికి లోనయ్యి వీళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఒక ఆత్మ న్యూన్యతా భావం ఏర్పడి బయట ప్రపంచం లోపల వీళ్ళు బతకలేక వీళ్ళు సివియర్ సైకలాజికల్ క్రైసిస్కి లోనవుతారు. ఒక సర్కస్ లోపల ఒక సింహం ని ఎట్లా చెప్తే అట్లా వినేది. సర్కస్లో అయితే మొత్తం కూడా అది ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ కదండి. టైం మీద భోజనము, టైం మీద వాళ్ళకి నిద్ర, టైం మీద అంతా కూడా ఇట్ విల్ బి టోటలీ ఏ లవ్లీ అట్మాస్ఫియర్, ప్రొటెక్టెడ్. దానికి ఫుడ్ కోసం అవసరం లేదు, నీళ్ళ కోసం అవసరం లేదు, ఆ థ్రెట్ కోసం అవసరం లేదు. ఆ సింహం కాస్త ఓల్డ్ అయిపోయింది, ఒక ముసలిది అయిపోయిన సర్కస్ వాళ్ళు ఏం చేశారు, పాపం మన దగ్గర ఎందుకు పెట్టుకోవాలని చెప్పి తీసుకోపోయి దాన్ని అడవిలో వదిలేశారు. ఆ సింహాన్ని అడవిలో వదిలేస్తే అది ఇంత ఇన్కేపబుల్ అయిపోయింది అంటే ఆ యొక్క ఏవైతే నక్కలు కుక్కలు ఏవైతే అడవిలో ఉన్నాయో అవి ఈ సింహాన్ని వేటాడి చంపి తినేసినాయి. కానీ సింహాన్ని ఎవరైనా టచ్ చేయగలరా అండి? ఈ కుక్కలు చంపగలవా, నక్కలు చంపగలవా? అంటే ఒరిజినల్ నేచర్ ఆఫ్ ది లయన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అండ్ ది కింగ్ ఆఫ్ ది జంగల్. ట్రూ. ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో ఉండేసరికి ఆ సింహం మర్చిపోయింది కదా, అంటే నాకు దాన్ని వేటాడే శక్తి కూడా నాలో ఉంది, ఎటువంటి యానిమల్ని కూడా నేను ఎదిరించగలను, అందరూ భయపడతారన్న విషయం కూడా అది మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక కుక్కలకు నక్కలకి ఆహారం అయిపోయింది. మన పిల్లల్ని కూడా అండి
ఎట్లయితే ఒక సర్కస్ వాళ్ళు పెంచినట్టు ఒక టోటల్ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్. అమ్మో మా బాబు గంట తగులితే ఎట్లా, ఏసీలో ఉంచాలి, అబ్బో ఎట్లా వెళ్తాడు మరి. అటు ఇప్పుడు మీరేమో ఆటోలో వెళ్తారు, వాడికి మాత్రం కారు పెడతారు, మీరు మాత్రం ఆర్డినరీ బట్టలు కొనుక్కుంటారు, వాడు ఎంత అడిగితే మీరంతా వాడికి బట్టలు కొనిస్తారు. ఇక వాడికి మీరు అఫోర్డ్ చేయలేకపోయినానండి, మీరు అఫోర్డ్ చేయలేకపోయినా కూడా అప్పు చేసైనా కూడా పిల్లల యొక్క సంతోషం కోసం ఏదైతే ఖర్చు పెడతారో ఆ పిల్లలకు తెలియదు కదా. అంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితే ఈ జీతం వచ్చింది. వాడు ఏదైతే ఒక ఐఫోన్ కొనుక్కుంటాడో 1,50,000 పెట్టి ఏదైతే కోరిక కోరితే ఆ యొక్క క్రెడిట్ కార్డు అక్కడి నుంచి కొంచెం తీసుకొచ్చి ఇస్తారు. అమ్మా నాన్న జీతం కలిపినా కూడా 1,50,000 కాదు నా కోసం తీసుకొచ్చారన్నటువంటి కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ కూడా ఆ పిల్లలకు ఉండదు. ఏముంది పియర్ ప్రెషర్ అంటారు. అంటే మా యొక్క ఫ్రెండ్ కొన్నాడు, వాళ్ళ నాన్న కొన్నాడు, మా కాలేజీలో అందరికి ఉన్నది, నువ్వేమైనా గ్రేటా, ఇవాళ ఎవరి దగ్గర లేదు ఐఫోన్లు అని చెప్పి ఏదైతే మాట్లాడతారో దాని తర్వాత పిల్లలకి ఆ డబ్బు విలువ లేకుండా మనం పెంచినప్పుడు అదంతా ప్యాంపరింగ్ అవుతుంది. ఆ ప్యాంపరింగ్ అయినప్పుడు మనకి తెలియకుండానే వీళ్ళ లోపల ఆ డిఫికల్టీస్ వస్తాయి. ఈ ప్యాంపరింగ్ వల్ల వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ ప్యాంపరింగ్ చేయడం వల్ల వీళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ పోతుంది. వీళ్ళలో కాంపిటెన్స్ ఉన్నా కూడా వీళ్ళు జీవితం లోపల ఎదగరు, గొప్పవాళ్ళు కాలేరు. కారణం ఏంటంటే మోర్ దెన్ కాంపిటెన్స్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ యూ మే నాట్ హ్యావ్ కాంపిటెన్స్, స్టిల్ యూ విల్ మేక్ ఇట్. బట్ if you have the indomitable self-confidence in yourself, more than confidence, and you will succeed in life. ఇటువంటి వాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు, అనుకున్నది సాధిస్తారు, వీళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల్నండి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్, ప్యాంపరింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రేమ పడ్డం వేరు, పిల్లల్ని మరీ గారాబం చేయడం వేరు. పిల్లల మీద ప్రేమ పడాలి. ఇప్పుడు మీరు పిల్లలు హగ్ ఇచ్చారు, దట్ ఈస్ నాట్ ప్యాంపరింగ్. పిల్లలు ఫస్ట్ టైం వాడు లేచి నిలబడి నడుస్తున్నాడు, వెరీ గుడ్ నాన్న ఎంత బాగా నడుస్తున్నావు, దట్ ఈస్ నాట్ ప్యాంపరింగ్, దట్ వన్ ఈజ్ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ టైం పిల్లగాడు ఏబిసిడీలు రాశాడు, అబ్బా నాన్న ఎంత బాగా రాసావరా అని చెప్పి పాపను కానీ వీళ్ళని హగ్ చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ నాట్ ప్యాంపరింగ్, దట్ వన్ ఈజ్ ఎంకరేజ్మెంట్. అదేవిధంగా పిల్లలు కనుక ఫస్ట్ టైం సైకిల్ నడిపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేది చిన్న పోయిటరీ రాశారు, ఒక చిన్న వీళ్ళు ఒక పెయింటింగ్ క్రియేట్ చేశారు, ఆ ఎంకరేజ్మెంట్ తోటి వీళ్ళ లోపల ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను బీహార్ వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్, వాళ్ళంతా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నేను వాళ్ళకి ట్రైనింగ్ చేస్తున్నాను. వాళ్ళ ఇంగ్లీష్ అంత గొప్పగా లేదు, పెద్ద చూడ్డానికి అంత ఎక్స్ట్రాడినరీ కూడా లేరు. అంటే ఒక సర్ప్రైజ్, అంటే వీళ్ళంతా ఇంతమంది బీహార్ నుంచి యూపీ నుంచి ఎందుకు వీళ్ళు ఐఏఎస్లు అవుతున్నారు అని. అయితే అడిగాను నేను వాళ్ళని, అడిగితే ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా వాళ్ళు ప్యాంపరింగ్ చేయలేదు, దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ. నాలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు. కొద్ది మార్క్స్ వచ్చినా అబ్బా ఎంత బాగా నువ్వు మార్క్స్ తీసుకొచ్చావు అని చెప్పి వాళ్ళు ప్యాడ్ చేశారు. నేను చిన్నప్పుడు చేసిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు ఒక ఫ్రేమ్ లోపల చేసి వాళ్ళ ఇంట్లో పెట్టారు. మా అబ్బాయిలు అంటే మా అమ్మాయి కానీ అబ్బాయి 2 ఏళ్ళు ఉన్నప్పుడు 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ చేశారు అని. మన వాళ్ళలో దురదృష్టం ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు ప్యాంపరింగ్ అయినా చేస్తారు, నువ్వు వేస్ట్ ఫెలో, నీకెందుకు పనికిరాదు, నీకే చేత కాదు, ఏం చదువుతున్నావు, నీకేం తక్కువైందని, నీకెప్పుడు తెలివి నీకు ఎప్పుడు తెలివి వస్తుంది, ఏంటి నువ్వు చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు అని చెప్పేసి ఆ కంపారిజన్ ట్రాప్ లోపల పెట్టి వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నారు. ప్యాంపరింగ్ చేయొద్దండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, పిల్లలకి పాజిటివ్ స్ట్రోకింగ్ ఇవ్వండి.
ఎప్పుడైనా వీళ్ళు గొంతమ్మ కోరికలు కోరినప్పుడు ప్యాంపరింగ్ చేసి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీరు వాళ్ళకి అన్ని కొనిచ్చే బదులు నాన్న మన యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఇది, మన నెల తిరిగేసరికి మన ఖర్చులు ఇవి, మనకి ఇంత మిగులుతుంది, ఇంత వస్తుంది, నువ్వు అడిగిన దాన్ని నేను ఏ విధంగా కొనగలను అని చెప్పి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఆ శాలరీ వాడికే ఇచ్చి ఆ పిల్లలకే ఇచ్చేసి మీరు వాళ్ళతోటి ఆ ఖర్చు పెట్టించండి. అప్పుడు వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలో ఉంటారు. ఆకాశం లోపల ఎదిగి తల్లిదండ్రుల్ని బాధపెట్టి ఒక యూజ్లెస్ చిల్డ్రన్ లాగా తయారు కాదు. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ త్రూ పాజిటివ్ స్ట్రోకింగ్ బై ఎంకరేజ్మెంట్, నాట్ త్రూ ప్యాంపరింగ్. సార్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి చాలా చక్కగా ప్రతి పేరెంట్కి అర్థమయ్యేలాగా షార్ట్ టైంలో స్వీట్గా చెప్పారండి. థ్యాంక్స్ ఎ లాట్ సార్. నమస్కారం. నమస్తే అండి.